14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకమైనా గుర్తుకు వస్తుందా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం ప్రారంభం కాబోతుందని, చంద్రబాబు కుట్రలు నమ్మవద్దని సూచించారు. ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి రావాల్సిన పథకాలను కూడా అందజేయకుండా అడ్డుపడ్డారని ఆయన విమర్శించారు. లంచాలు వివక్ష లేకుండా జరిగిన పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈరోజు రాష్ట్రంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్రంలో పేదవాడు ఒకవైపు ఉంటే మరొక వైపు పెత్తందారులున్నారన్నారు. 2 నెలల క్రితం వరకు అవతాతలకు ఇంటి వద్దకే వచ్చే పింఛను కుట్రలు చేసి ఆపించి వారిని ఇబ్బంది పెట్టారన్నారు. వాళ్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని జగన్ శాపనార్థాలు పెట్టారు. ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి రావాల్సిన పథకాలను కూడా అందజేయకుండా అడ్డం తగులుతున్నారన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ డబ్బులు ఇస్తారట అంటూ జగన్ అన్నారు. మరో 36 గంటల్లో ఎన్నికల సమరం ప్రారంభం కాబోతుందన్నారు. తాను చేసిన మార్పులు గ్రామాల్లో కనిపిస్తున్నాయన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చామన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చి పేదలకు ఆరోగ్యాన్ని దరి చేర్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇన్ని మంచి పనులు చేసిన తాను ఓట్లు అడుగుతున్నారని, చంద్రబాబు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారని జగన్ అన్నారు. అక్కా చెల్లెమ్మల పేరిట ఈ 59 నెలల కాలంలో 2.75 లక్షల కోట్ల నగదును పంపిణీ చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఇలా నగదును మీ బ్యాంకు ఖాతాలో వేసిన దాఖలాలున్నాయా అంటూ జగన్ ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు, అటువైపున పెత్తందారులు ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న కుట్రలు గమనించమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలకు 2 నెలల కిందటి వరకు ఆ అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వా తాతల ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వా తాతలను ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు చూడమని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కానీ 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో కూటమి విజయం ఖాయమని అర్థమవుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశాభివృద్ధికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. తిరుపతి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమని, మోదీ ఈ నగరాన్ని ఐటీ కేంద్రంగానూ తీర్చిదిద్దుతారన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా జోరుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి విచ్చేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్ షో నిర్వహించారు. ఏపీలో కూటమి గెలవబోతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయన్నారు. జగన్ ఒక మాఫియా నడుపుతున్నారని, ఏపీలో ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధి మోడీ నినాదమన్నారు. తిరుపతి కేంద్రంగా 1,00,000 ఉద్యోగాల కల్పన మా లక్ష్యమని ఆయన ప్రకటించారు. తిరుపతి స్మార్ట్ సిటీగా ప్రకటించి అభివృద్ధి చేశామన్నారు. తిరుపతి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమని ఆయన అన్నారు. బీజేపీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని, సమాజంలోని ప్రతి వర్గానికి మేలు చేశామని జేపీ నడ్డా స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ మాట్లాడుతూ, తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి సహా రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని విమర్శించారు. వైకాపా పాలనలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. జగన్ నిర్వాకంతో కొత్త కంపెనీలు రావడం సంగతి పక్కన పెడితే ఉన్న కంపెనీలు తరలిపోయాయని ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దందాలు జరుగుతున్నాయన్నారు. భూమన కుటుంబానికి డబ్బులు ఇస్తే తప్ప పనులు జరగడం లేదని ఆరోపించారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఆరిని శ్రీనివాసులు, లోక్సభ అభ్యర్థి వరప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
विकास और गरीब कल्याण, किसान कल्याण, महिला कल्याण, युवाओं को कल्याण, हर के लिए काम किया है तो प्रधानमंत्री मोदी जी ने किया है। और इसलिए अभी नाना लोकेश जी बता रहे कि तिरुपति जो बहुत ही धार्मिक स्थान है, पवित्र स्थान है, सांस्कृतिक स्थान है, आध्यात्मिक स्थान है, भगवान वेंकटेश्वर विराजमान है, ऐसी नगरी को, पवित्र नगरी को आदरणीय प्रधानमंत्री जी ने आईटी के सेक्टर में भी बहुत बड़ा बढ़ावा दिया है। आज 50,000 लोग हैं, उनको సంక్షేమ అభివృద్ధి రెండు జీవనోపాధి పండుగ ముందుకు తీసుకెళ్లారు. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా చేశాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతికి తీసుకొస్తాం జరిగింది. ఆనాడు లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్కాన్, ఒక సెల్ ఫోన్, పీసీఎల్, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించాం. కానీ 2019 ఏం జరిగింది? రాయలసీమ బిడ్డ కూడా వచ్చాడు, ముద్ద పెట్టాడు, అందరం మోసపోయాం. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మనము ఏదైతే ముందు నుండి అనుకున్న సిటీలో 66% మనం 80% పెంచాలా అనుకుని చెప్పి మన టార్గెట్, రూరల్లో 90% పెంచాలా అనేటువంటిది, ఓవరాల్గా 85%కి రావాలి అని అనుకునంటే పబ్లిక్ అంతా కూడా మనకి ఈవినింగ్ లేట్ అవర్స్ 4 గంటలకి ఆ టైంలో వస్తాము అనుకోనంటే లేట్ అవర్స్ పెద్ద మళ్ళీ అలా కాకుండా ఉదయం నుండే అనేటువంటిది అంతా కూడా అనేటువంటిది వచ్చి మీరు మీ ఓటుని అనేటువంటిది యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు రేపే ఒకసారి మీ సీరియల్ నెంబర్ అంతా, మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఏంటి, ఎక్కడుందో మీ పోలింగ్ స్టేషన్, అది కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. అది ఇంకా ఆ రోజు గుర్తొచ్చి మళ్ళీ ఉదయం నేను ఒకసారి చూసి ఎక్కడుందో నా స్లిప్ చూస్తాను, నాకు ఇది చూస్తానని కాదు, ఒకసారి ఈరోజే అనేటువంటిది మీరు ఒకసారి చేసుకుంటే దెన్ ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చి మళ్ళీ ఒక పెద్ద క్యూ లైన్లో నిలబడాల్సింది పోయి చివరికి అక్కడికి వెళ్ళి నీది ఇది కాదు పక్కది అనుకొని చెప్పేసి అన్నట్టుగా మీకే ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా అనేటువంటిది చేసుకోవాలనుకొని చెప్పి ప్రజలందరికీ కూడా, ఎలక్టర్స్ అందరికీ కూడా నా యొక్క మనవి. పారదర్శకంగా శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ కోరారు. మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, పెద్ద ఎత్తున మద్యం, నాటుసారా సీజ్ చేశామని అన్నారు. ఉచితాల పంపిణీని అడ్డుకుంటున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బయట వ్యక్తులు శనివారం సాయంత్రం 6 గంటల్లోగా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరించారు. అదర్ లీడర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, అందరికీ కూడా అందరూ దయచేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడం కోసం, వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ జరగడం కోసం దయచేసి పోలీస్ శాఖతో, రెవెన్యూ శాఖతో, కలెక్టర్ గారితో అందరూ కోఆపరేట్ చేయండి. అందరూ కలిసి మనం ముందుకు నడిపిద్దాము. ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇష్యూ జరగకూడదు. ఏ రకమైన వైలేషన్స్ ఎన్న ఉన్నా సరే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి. ఏ చిన్న వైలేషన్ చేసినా, ఏ చిన్న ఇబ్బంది క్రియేట్ చేసినా ఎవరైనా సరే పోలింగ్కి, ఓటింగ్ జరగకుండా ఆపడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది కలుగజేసినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇంకొక అప్పీల్ ఏమంటే, ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఓటు లేని వాళ్ళు ఎవరన్నా కనుక ఆ ఏరియాలో ఉంటే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరికి ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. ఏ కాన్స్టిట్యున్సీ నుంచైనా సరే వాళ్ళు అక్కడ ఓట్లు లేకపోతే ఇక్కడ కూర్చోవడం, తిరగడం, క్యాన్వాసింగ్ చేయడం ఇలాంటివన్నీ దయచేసి లేదు. అందరూ కూడా దయచేసి వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి.
తాను తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించాక 674 కోట్లతో అభివృద్ధి పనులు, 974 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటికే అందజేసినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. నేను చేసిన అభివృద్ధి, గద్దె రామ్మోహన్ చేసిన కాల్మనీ సెక్స్ రాకెట్, బెట్టింగ్, పేకాట, రైతు బజారులో షాపులు ఆక్రమించడం, మహిళలను వేధించి ఇబ్బందులకు గురి చేయడం లాంటి దారుణమైన వాస్తవాలు ప్రజలను గమనించాలన్నారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 3-5 డివిజన్లలో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఇంటింటికి వెళ్తుంటే హారతులతో స్వాగతం పలుకుతూ అవినాష్కు డివిజన్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ల పాలన గురించి వివరించినట్లు తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నట్లు చెప్పారు. నేను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, 974 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటికే అందజేసినట్లు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు మీ బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇచ్చి దీవించాలని మనస్సారా అడుగుతున్నాను. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు 10 సార్లు అవకాశం ఇస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ఎల్లో మీడియా మాపై తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు. నేనే సవాల్ విసురుతున్నా. మేం చేసిన అభివృద్ధి వర్సెస్ గద్దె రామ్మోహన్ బాగోతాలపై చర్చకు సిద్ధమన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, బెట్టింగ్, పేకాట, రైతు బజార్లో షాపులు ఆక్రమించడం, మహిళలను వేధించి ఇబ్బందులకు గురిచేయడం నిజాలు కాదా అని ప్రశ్నించారు. అమెరికా ఢిల్లీలో ఉన్నత చదువులు చదువుతున్న నాపై ఒక్క కేసు కూడా లేదని స్పష్టం చేశారు. ప్రజానికానికి ఏది నిజం, ఏది అసత్య ప్రచారం చేస్తున్న రోజు ఒక వచ్చింది కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పని దమ్ముగా ధైర్యంగా మీరు చెప్పుకోగలుగుతాం. ఏమయ్యారు గద్దెరామని కనపడుతున్నారా? 4 రోజులు కనపడుతున్నారా? మొన్న మీరే వాళ్ళు దయచేసి ఈ విషయం కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారు మన విశాలాంధ్ర రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు దిగి వ్యాన్ ఎక్కలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆఫీసులో గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి గారు తిట్టిన మాట వాస్తవమా కాదా? ఇది వాళ్ళ ఆఫీస్ అదే మాకు చెప్పింది. తెలుగుదేశం వాళ్ళే మాకు చెప్పారు. ఒక పక్కేమో జనసేన వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని ఏమో బయట పొగుడుతున్నారు. మొన్న ఆఫీసులో నోరు జారిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ గారు మీరే వాళ్ళు దయచేసి కనుక్కోండి. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని అబద్ధాలు రాసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజానికానికి మేమేంటో తెలుసు. దేశంలోని అన్ని సర్వేలు కనీవిని ఎరుగని రీతిలో కూటమి గెలవబోతున్నాయని తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ జోస్యం చెప్పారు. నందమూరి తారక రామారావు పోటీ చేసిన 1994 ఎన్నికల సీన్ మరలా రిపీట్ అవుతాయని, కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా ఈ ఎన్నికల్లో కూటమి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమాలు ఇచ్చినట్టే ఇస్తూ వాళ్ళందరి దగ్గర 15,000 ఇచ్చి ₹1,00,000 కాజేసే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నారు. అంతేకాదు చదువుకున్న పిల్లలకు చదువు లేక వాళ్ళ ఇళ్లలోనుంటే ఆ తల్లులు బాధపడతాం. మా పిల్లలకి మీరు ఇచ్చే డబ్బుల కంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, మా కుటుంబాలు బాగుపడతాయని చెబుతున్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం, ఆశయం కూడా అదే. 25 లక్షల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఆయన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టో ద్వారా ఉద్యోగాలు ఇచ్చి, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి, అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో PPP అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో రేపు జరిగే వ్యాపారాలన్నీ కూడా అత్యధిక ఆదాయాన్ని ప్రభుత్వానికి కల్పిస్తాయి. తద్వారా సంక్షేమాలు కూడా ఏర్పడతాయి. పుట్టబోయే బిడ్డపై కూడా 2 లక్షల రూపాయల భారం వేసిన వైసీపీ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా గద్దె దింపాల్సిన అవసరం ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య తెలియజేశారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రం దశ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని క్రీస్తురాజపురంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 13 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే తనని ఎంపీ అభ్యర్థిగా వల్లూరి భార్గవ్ను గెలిపించాలని తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
పొనుగుపాటి నాంచరయ్య ఓటర్లను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలో కూరుకుపోయిందని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీజేపీ, వైఎస్ఆర్సీపీలను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను తప్పనిసరిగా కల్పిస్తారని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం దిశ దశ మారిపోతుందని చెప్పారు. గ్రామాల్లో ఓటు వేసే ప్రజలు చిన్న చిన్న ప్రలోభాలకు గురి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డిమాండ్ చేశారు. 22 మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలంతా గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారని నాంచారయ్య స్పష్టం చేశారు. రాజధాని నగరంగా మారిపోయి అనాథగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు దేశ విదేశాల్లో కానివ్వండి, మరి భారతదేశంలో కానివ్వండి, అన్ని ప్రధానమైనటువంటి రాష్ట్రాలకి కూడా రాజధాని ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాష్ట్రం. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఆ రోజుల్లో. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏమైపోయింది ఈ రోజున పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మనకు ఖచ్చితంగా రాజధాని అమరావతి నిర్మాణం జరగాలంటే ప్రత్యేక హోదా వస్తే ఆగ మేఘాల మీద మన అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని నమ్మొద్దు. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షాని నమ్మి ఉంటే మళ్ళీ మరోసారి మనం మోసపోతాం. నరేంద్ర మోడీ జతకట్టిన పార్టీలను నమ్మొద్దు, అదేవిధంగా నరేంద్ర మోడీని అసలే నమ్మొద్దు. ఎన్నికల ప్రచార పర్వం మరికొద్ది సేపట్లో ముగియనుండడంతో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గజమాలలతో స్వాగతం చెప్పడంతో పాటు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచార పర్వం మరికొద్దిసేపట్లో ముగియనుండడంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి కండ్రిక నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సింగ్ నగర్ పైపుల రోడ్డు మీదుగా అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీలో భారీగా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారం వాహనంపై వెళ్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు భారీ స్వాగతం పలికారు. గజమాలలతో స్వాగతం చెప్పడంతో పాటు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీగా ఈ కార్యక్రమం కొనసాగిందన్నారు. ప్రజలు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని చెప్పారు. ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు కాకుండా అత్యధికంగా అభిమానులు హాజరై మమ్మల్ని గొప్పలో స్వాగతం పలికారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము భారీ మెజారిటీతో ఎదుల వ్యక్తులు కనపడని విధంగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. ప్రజలందరికీ ఒక్కటే అమరావతి కోరుకునే మేము అమరావతి వద్దనుకునే ఎదురు వ్యక్తులను ఘోర పరాజయం వారు చూడాలని కోరి అందరూ ఆశీర్వచనాలు అమరావతి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఏ విధంగా అన్యాయం చేశారో మనందరం కూడా కళ్ళకు కట్టినట్టు చూసాం. 5 సంవత్సరాలు అనుభవించాం. మరి ఇప్పుడైనా సరే మన అందరికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఓటు అనే ఒక ఆయుధాన్ని తప్పకుండా కూడా మనం సద్వినియోగం చేసుకొని 13వ తారీఖున బ్యాలెట్ నెంబర్ 1 మీద కేశినేని శివనాథ్ చిన్ని గారికి, అదేవిధంగా బ్యాలెట్ నెంబర్ 3 సెంట్రల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారికి మీ అందరి అమూల్యమైన ఓట్లని వేసి మీ అందరికి కూడా తప్పకుండా మీ అందరి సపోర్ట్ కూడా వాళ్ళిద్దరికీ ఉండాలని కూడా కోరుకుంటూ, ఒక అవినీతికి, నీతికి, ధర్మానికి, అధర్మానికి జరిగే ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా వచ్చే ఈ ఎన్నికల్లో బోండా ఉమా గారు అఖండమైన మెజారిటీతో గెలిపించడానికి సైనికులుగా మేమందరం కూడా పనిచేస్తాం. మరీ ముఖ్యంగా అదేవిధంగా పార్లమెంటు విజయవాడ అభ్యర్థిగా దిగిపోతున్న కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా అందరం కూడా మద్దతు పలుకుతూ ఆయన గెలుపుకి, బోండా ఉమా గారి గెలుపుకి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నా. దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో బోండా ఉమాను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీని ఎంతో ఆదర్శిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. కండ్రిక మీదుగా ఈ ర్యాలీ జరిగింది. మరో 2 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ సంక్షేమ పథకాలు తీసుకువస్తే వాటిని నిలిపివేయాలని విధాలా పనిచేసే దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఖచ్చితంగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. దేశానికి ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో బోండా ఉమను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీని ఎంతో ఆదరిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఇటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇది ఎన్నికల ప్రచార ర్యాలీ కంటే కూడా విజయోత్సవ ర్యాలీ లాగా ప్రతి ఒక్క జనం కూడా ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా జగనన్నకి ఫ్యాన్ గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు. ఇది మా అందరికీ కూడా శుభపరిణామం. జగనన్న సంక్షేమ పథకాల అభివృద్ధి మాకు శ్రీరామ రక్షలాగా ఈరోజు ఎన్నికల్లో మా అందరికీ కూడా చక్కటి విజయాన్ని ప్రసాదించే విధంగా ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఓటమి భయంతో అధికార ప్రతిపక్షాలు ఓటుకు నోటు పంచుతున్నాయని సిపిఎం పార్టీ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ తీరు సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేసినా ప్రజలు తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. చిన్న కండ్రికలో ప్రారంభమైన ఈ ర్యాలీ సింగ్ నగర్ ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ అభివృద్ధి చేయలేని టీడీపీ వైసీపీలు ప్రజలను డబ్బు ఆశ చూపి భ్రమలో పెట్టి ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి రావాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు. మీకు శక్తి ఉంటే, మీకు బలం ఉంటే మీ పనిని చూపించి ఓట్లు అడగాలన్నారు. ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని, అధికార యంత్రాంగం చేతులెత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ సొమ్ము అంతా జనం నుండి వసూలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేసినా ప్రజలు తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. డబ్బుతో ఓటర్లను కొనలేరు. ఆలోచించండి. మంచి ఓటర్లు చెడ్డ పార్టీకి ఓటేయద్దు. మంచి ఓటర్లు చెడ్డ నాయకులు ఓటేయద్దు. మంచి ఓటర్లు మంచి పార్టీలకి మంచి అభ్యర్థులుగా మాకు ఓటేయండి. మీకు అందుబాటులో ఉంటాం. 5 ఏళ్లే కాదు, శాశ్వతంగా మీకు ప్రజాసేవ చేస్తాం. ఇప్పటికి చేసి చూపించాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. అందుకే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి 2వ నంబర్కి ఓటేయండి. పార్లమెంట్కి వల్లూరు భార్గవ్ గారు 3వ నంబర్ హస్తం గుర్తుకు ఓటేయండి. నిన్న ఇండియా వేదిక సభ బ్రహ్మాండంగా జయప్రదంగా జరిగింది. నిశ్శబ్దమైన విప్లవం ప్రజల యొక్క మనసుల్లో నుండి ఈరోజు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా విజయవాడని మార్చుకుందాం, దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ముందుకు రండి అని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం. దేశానికి ప్రజలకు తనదే గ్యారంటీ అని చెప్తున్న ప్రధాని మోదీ అతిపెద్ద అబద్ధాల కోరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. అంబానీ, అదానీలపై ఈడీ, సిబిఐ దాడులు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. మహాభారతంలో దుశ్శాసనుడి రాజకీయాలను మోదీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ప్రజలకు తనదే గ్యారంటీ అని చెబుతున్న ప్రధాని మోదీ అతిపెద్ద అబద్ధాల కోరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. 10 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విజయవాడలోని జింకానా గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మోదీ, అమిత్ షా దేశ సంపదను అమ్మిస్తున్నారన్నారు. అంబానీ, అదానీ దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో వారికే ఎందుకు పన్ను మినహాయింపులు ఇస్తున్నారని ప్రశ్నించారు. అంబానీ, అదానీలపై ఈడీ, సిబిఐ దాడులు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. మహాభారతంలో దుశ్శాసనుడి రాజకీయాలను మోదీ చేస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. రాష్ట్రంలో మోదీ చెప్పిన బుర్ర కథకు టీడీపీ, జనసేన తందానా అంటున్నాయని విమర్శించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ మోదీ మాటలకు చేతలకు ఎలాంటి సంబంధము లేదన్నారు. ఇక గుంటూరులో నిర్వహించిన ఇండియా కూటమి బహిరంగ సభలో డి రాజా, సీతారాం ఏచూరి మాట్లాడుతూ మోదీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజంపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. మోదీకి 56 इंच छाती. अरे भाई, तुम्हारी 56 इंच छाती लेके क्या करना है? हमको पेट को खाना दो, नौकरी दो, इन्फ्लेशन बढ़ा है वो तुम कम करो. लोग भूखे मर रहे हैं, उनका इनकम घट रहा है और आपके मित्रों का इनकम बढ़ रहा है. परसों कहे थे वो, इधर राहुल गांधी और कांग्रेस वाले అదానీ और अंबानी की बात करने का छोड़ दिए. ఏదైతే మన రాజ్యాంగంలో స్పష్టంగా రాసి మన సుప్రీంకోర్టు తీర్మానంలో స్పష్టంగా చెప్పారు, దేశంలో మతం అనేది దానికి అధికారం ప్రతి వ్యక్తికి మన రాజ్యాంగం ఇస్తుంది. తన చాయిస్ ప్రకారం ఏ మతం ఆ వ్యక్తి చూస్ చేసుకుంటాడో
దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పూర్తిగా అధికారం మన రాజ్యాంగం ఇస్తుంది. కానీ ప్రభుత్వం రాజకీయాల్లో ఒక మతానికి దాన్ని స్పెషల్గా ప్రోత్సహించడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది మన రాజ్యాంగానికి వ్యతిరేకం, మన సుప్రీంకోర్టు తీర్మానాలకు వ్యతిరేకం. కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అనేక బీజేపీ రాష్ట్రాల్లో ఇవాళ కొత్త చట్టాలు తీసుకొచ్చారు. What Mr. Modi has done, now Mr. Modi talks about guarantees. Modi's guarantee you could see in television channels, but Modi gave some guarantees when he became Prime Minister. What Mr. Modi said he will generate 2 crore jobs in order to fight unemployment. Now 10 years, 20 crore jobs must have been generated. I am asking here, very enlightened, educated people sitting here. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భారీ రోడ్ షో నిర్వహించారు. భవానీపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, టీడీపీ నాయకులు వంగవీటి రాధా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బీజేపీ కేంద్ర నాయకులు రోడ్ షోలో పాల్గొన్నారు. అడుగడుగునా పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తాను ఎన్నికల్లో గెలుపొందితే నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరించి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ నాయకులు వంగవీటి రాధా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బీజేపీ కేంద్ర నాయకులు రోడ్ షోలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజల కూటమి పక్షాన ఉన్నారని, నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారని తెలియజేశారు. అందరూ మెజార్టీపైనే దృష్టి పెట్టారని పేర్కొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో అనేక సమస్యలను గుర్తించడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానని, మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. నియోజకవర్గంలో కూడా అయితే 5 ఏళ్ల జగన్ పాలనలో నష్టపోయింది ఏంటి అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా గమనించారు. ఇప్పుడే మన హుసేన్ గారు కూడా చెప్పారు, మోడ్రన్ బీహార్ అంటే టెక్నాలజీని వాడి ఏ విధంగా అయితే అవినీతి చేయొచ్చు, ఏ విధంగా అయితే అవినీతి చర్యలు, దుష్ట చర్యలు చేయొచ్చో ఆ విధంగా బీహార్ కంటే ఘోరం. బీహార్ అంటే మేము చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కరెంట్లో వర్తమానానికి బీహార్ కంటే ఘోరమైన అవినీతి చేశారు వీళ్ళు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. సంక్షేమం చేయాలి కానీ సంపద సృష్టించకుండా, ఆదాయం పెరిగే వ్యవహారాలు చేయకుండా సంక్షేమాలు చేసి అప్పుల బారిలో పడేశారు. పేదలకు పని కల్పించి పేదల జీవన ప్రమాణం ఎలా పెంచాలనేది కూడా చూడకుండా వీళ్ళు పేదల్ని ఇంకా అట్టడుగుగా పేదరికంలో ముంచే విధంగానే పనిచేశారు. కేంద్ర మంత్రి షానవాజ్ గారు అందరం కలిసి ప్రచారం నిర్వర్తించడం జరుగుతుంది. వాళ్ళ చివరి రోజు మేమందరం కలిసికట్టుగా అద్భుత విజయం సాధించబోతున్నాం. వాళ్ళ కూటమి అభ్యర్థులందరం ఘన విజయం సాధించబోతున్నాం. భారీ మెజార్టీల కోసం మేము చూస్తున్నాం. కానీ ఈ రోజు మా విజయం నిశ్చయమైపోయింది. ఈ విజయంలో కృషి చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే మహిళలకు రక్షణ లభించిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. దిశ వంటి చట్టాలను ప్రవేశపెట్టి మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మహిళలందరూ జగన్కు మద్దతుగా నిలుస్తారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే మహిళలకు రక్షణ లభించిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో జగనన్నే నమ్ముతాం పేరుతో మహిళల భారీ ర్యాలీని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.
నియోజకవర్గంలోని నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ శ్రీనివాస మహల్ సెంటర్, చిట్టినగర్, కేఎల్ఆర్ నగర్ తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగింది. ర్యాలీని ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించడమే కాకుండా సామాజిక, ఆర్థిక రంగాల్లోనూ వారు ఎదగడానికి వైఎస్ జగన్ అండగా నిలిచారన్నారు. దేశ వంటి చట్టాలను ప్రవేశపెట్టి మహిళలకు సంపూర్ణ రక్షణ కలిగించారని గుర్తు చేశారు. అన్ని పథకాలు మహిళల పేరు మీదనే సీఎం అందించారన్నారు. అలాగే రాష్ట్రంలో 33 లక్షల మంది మహిళలకు వారి పేరు మీద సొంతింటి కలను నెరవేర్చారన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలందరూ జగన్కు మద్దతుగా నిలుస్తారని తెలియజేశారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ చంద్రబాబు కూటమిని తరిమి కొట్టడానికి రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది మహిళలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లోని మహిళలపై దాడులు జరిగాయన్నారు. అవ్వాతాతలకి పెన్షన్ రాకుండా చేసి ఎండలో వాళ్ళని నిలబెట్టి 40 మంది ప్రాణాలను తీసి మీరేదో సాధించామని అనుకోవచ్చు. కానీ ఇవాళ ప్రజలు, మహిళలు, రైతులు, సామాన్యులు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పని కూడా పేద ప్రజలకి, సామాన్యులకి, మహిళలకి, రైతులకి చేసింది లేదు. ఈ రోజున మంచి చెయ్యకపోగా మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మోకాలడ్డి రాక్షసానందాన్ని పొందుతున్నారు. ఇదే బీజేపీ, ఇదే జనసేనతో కలిసి చంద్రబాబు ముఠ. వీళ్ళని ఓటు అనేటటువంటి గుణపాఠం చెప్పడానికి 2.5 కోట్ల మంది మహిళలు మొత్తం కూడా ఇవాళ సామాన్య ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చంద్రముఖిని శాశ్వతంగా పాతేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. మహిళా సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ అజెండా అని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. మహిళల రక్షణకు సీఎం అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. రాజకీయాల్లోనూ మహిళలకు అత్యధిక సీట్లు కేటాయించారని గుర్తు చేశారు. మేము గడప గడప కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది మహిళలు, వృద్ధులు ఆ శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడికి. మాకు రావాల్సిన పెన్షన్ 1వ తారీఖే రాకపోతే అయ్యా మేము బిళ్ళలు కొనుక్కోవాలి, మెడిసిన్ కొనుక్కోవాలి, మా బతుకులు ఎలాగా, జగనన్న మళ్ళీ ఎప్పుడు వస్తారు, జగనన్న ఉంటేనే మాకు 1వ తారీఖు పెన్షన్ ఇచ్చిన దేవుడు. మేము దాని ద్వారా ఎంతో మేము అద్దులు కట్టుకొని ఎంతో జీవనోపాధిగా మేము బతికేవాళ్ళం. ఈరోజు మమ్మల్ని బాధ పెట్టి చంద్రబాబు నాయుడు ఏం సాధించాలనుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మీరందరూ గమనించండి, ఇంతమందిని ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడికి మీరందరూ గట్టిగా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఐని ఎన్నికల్లో గెలిపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే వామపక్ష నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సిపిఐ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోటేశ్వరరావు బైక్ ర్యాలీ నిర్వహించారు. భవానీపురం గాలిబ్ షాహీద్ దర్గా నుంచి ర్యాలీని ప్రారంభించారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని పరిష్కరించడం లేదని తెలియజేశారు. స్థానికేతరులు ఇక్కడికి వచ్చి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలి అనుకుంటున్నారని, గతంలో అలా డబ్బులు పంచినవాడు ఎవరూ గెలవలేదన్నారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచిన వారు ఎవరు పనులు చేయరని, ఖర్చు పెట్టిన డబ్బు సంపాదనపైనే వారి ధ్యాస ఉంటుందని చెప్పారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే సిపిఐ అభ్యర్థి అయిన తనను ఎన్నికలు గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. మన నియోజకవర్గం వైపు చూస్తామన్నారు, డబ్బుతోటి గెలిచేటటువంటి వారా లేకపోతే ప్రజానాయకులు గెలిపిస్తారా అని. కాబట్టి ఒక మంచి తీర్పు ఇవ్వటం ద్వారా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మన రాష్ట్రంలో 545 పార్లమెంటు సభ్యులు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మరిపిళ్ళ చిట్టి గారి వారసుడిగా పనిచేసేటటువంటి కోటేశ్వరరావుని గెలిపించారు. ఒక తమ్మిన పోతరాజు గారికి వారసుడిగా నీతికి నిజాయితీగా పనిచేసినటువంటి పోతరాజు గారికి, పోతిన చిన్నా గారికి, లేకపోతే ఉప్పలపాటి రామచంద్రరాజు లాంటి నాయకులు వారసులుగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కోటేశ్వరరావుని గెలిపించారు అనేటటువంటి సంకేతం ప్రజలకు తెలియజేసేటట్లుగా ఓటు వేయమని చెప్పి ఈ రోజున మీ అందరిని కూడా అభ్యర్థించేది, ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. ఈ రోజున మతాల మధ్య విశ్వాసం కలిపి మతాల మధ్య చిచ్చురేపేటటువంటి వారు కాదు, మతాల మధ్య మారణ హోమం సృష్టించేటటువంటి కాదు, విజయవాడ నగరాన్ని శాంతియుత నగరంగా ఉంచేదానికోసం కమ్యూనిస్టులు చేసిన కృషిని మీరు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి. కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తుందని, ఆక్షేపిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలకు కలిగే కష్టనష్టాలను ఈసీ తెలుసుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాల అమల్లో భాగంగా 4 నెలల క్రితం బటన్ నొక్కి ఇప్పుడు ఆ సొమ్ము జమ చేస్తామంటే లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లకుండా అడ్డుకోవడం తగదని వ్యాఖ్యానించారు. కూటమి ఫిర్యాదులకు ఎన్నికల సంఘం ఒత్తాసు పలుకుతున్నట్లు భావించాల్సి వస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తోసిపుచ్చారు. ఎవరి భూమి ఎవరు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. నీ పని అయిపోయింది, నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో రేపు జూన్ 4 నాడు తెలుస్తుంది. ఎవడు పని అయిపోయిందో ఎవడు పార్టీ అయిపోయిందో గొప్పలు చెప్పుకోవడం కాదు. ఏదో పనులు ఏదో మాటలు ఈ రాతలు ఆ ప్రజల్ని ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఉసురు పోసుకోవాలి చెప్పు. ఇంతమంది ఉసురు ఆ తెలుగుదేశం పార్టీకి ఆ కుటుంబ నాయకులకి ఉసురు పోసుకోరా చెప్పండి. ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో? రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మేము చేస్తానంటే అంటే సమయం అయిపోతే అయిపోయినంత ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరనుకో. ప్రజలకందరికీ వాస్తవాలు తెలుసు, ప్రజలకందరికీ ఏం నిజమో ఏదో అబద్ధమో తెలుసు. ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం, జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరోసా రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఎవరైతే ఉంటారో ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి. ఆ వర్గాలకు చేయొచ్చు ఇచ్చి అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. రోడ్ షోకు ముందుగానే అనుమతి పెట్టుకున్నా తమ రోడ్ షోను అడుగడుగునా అడ్డుకున్నారని సిపిఐ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కోటేశ్వరరావు తెలిపారు. భవానీపురం ఎస్ఐ రామకృష్ణ తమ ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్నారని అన్నారు. బీజేపీ రోడ్ షో ఉందని తమ రోడ్ షోను రూట్ మార్చారన్నారు. తాము పాంప్లెంట్లు పంచితే అడ్డుకున్నారు. బీజేపీ వైసీపీ యథేచ్ఛగా డబ్బులు పంచుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తనకు ఓటు వేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు 1500 చొప్పున ఓట్లు పంచుతూ ఉన్నారు, నోట్లు పంచుతూ ఉన్నారు. కానీ మేము కరపత్రాలు పంచుకుంటే మటుకి భవానీపురం పోలీస్ ఎస్ఐ పొద్దున్న రామకృష్ణ అంట అడుగడుగునా ఆటంకాలే. మమ్మల్ని ర్యాలీలో వెళ్ళనీడు, ఎక్కడికి కదలనీడు. మా కార్యకర్తలంతా కూడా చల్లా చెదురు చేయటమే ఆయన లక్ష్యంగా ఉదయం నుంచి పెట్టుకున్నాడు. కాబట్టి మేము పర్మిషన్కి 5వ తారీఖు పెట్టాం. 5వ తారీఖు పెడితే ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో బీజేపీ వారు ఉన్నారని, లేకపోతే కుమరపాలెం సెంటర్లో ఉన్నారని చెప్పి మమ్మల్ని మట్టికి వెళ్ళనీయకుండా ఇప్పటి వరకు కాలయాపన చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఎవరు అధికారంలో పర్మనెంట్గా ఉండరు. అటు కేంద్రంలో బీజేపీ దిగిపోతూ ఉన్నది, రేపు ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. అందిన సమాచారం మేరకు ఇండియా కూటమికి అనూహ్యమైన స్పందన వస్తూ ఉన్నది. అలాగే మండుతున్న ఎండలు, వేసవి కారణంగా ప్రజల దాహర్తిని తీర్చేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పటమట శ్రీ 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 కోదండ రామస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేశారు. యనమల కుదురుకు చెందిన ఎంఆర్ శేషగిరిరావు ఆయన చేతుల మీదుగా 500 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. వేసవి దృష్ట్యా 45 రోజుల పాటు మజ్జిగ పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే నగర ప్రజలు సైతం తమ ఇళ్ల ముందు మిద్దెలపై కుండల్లో మంచినీటిని ఉంచాలని కోరారు. తద్వారా మూగజీవాలు, పక్షులకు నీరు అందించవచ్చని చెప్పారు. తమ తల్లి మద్దాలి విజయలక్ష్మి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని వైసీపీ నేత పోతిని మహేష్ కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారని, చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదని కోర్టుకు వెళ్లారని అన్నారు. జగన్ నాడు నేడు ద్వారా వేలాది పాఠశాలలను అభివృద్ధి చేస్తే చంద్రబాబు ఒక జీవోతో వేల స్కూల్స్ను మూయించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళు చేస్తున్న విమర్శలు అన్నీ అబద్ధాలే తప్ప ఒక్క నిజం కూడా లేదు. తమ్ముంటే సంక్షేమం మీద విమర్శ చేయమనండి, ఎక్కడైనా వివక్ష ఉందేమో. దమ్ముంటే ఆరోగ్యం మీద విమర్శ చేయమనండి, ఎక్కడన్నా ఆరోగ్యశ్రీలో వైద్యం నడవలేదని. దమ్ముంటే విద్య మీద విమర్శ చేయమనండి, ఎక్కడన్నా సరే వాళ్ళ టైంలో పాఠశాలలు బాగున్నాయని. రైతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, పోషణ, చేయూత, ఇలా ఏ రంగమైనా తీసుకోండి, దేని మీదైనా విమర్శ చేయమనండి చూద్దాం. వాళ్ళు వాటి మీద విమర్శలు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రంగాలన్నీ చాలా బలంగా ఉన్నాయి కాబట్టే
చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేయలేకపోతా ఉన్నారు. తప్పు చేయడం సహజం, మర్చిపోవడం సహజం. కానీ అదే తప్పుని పదే పదే చేస్తే అది వాళ్ళ నైజం అంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.